హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఎప్పటి నుంచో ఒక డిబేట్ ఉంది ఇండస్ట్రీలో. అది ఏంటంటే, ఒక సినిమా ఫ్లాప్ అయినా ఆర్ యావరేజ్ అయినా ఆర్ బిలో యావరేజ్ అయినా సరే మనం ఎవరిని బ్లేమ్ చేయాలి? డైరెక్టర్ని బ్లేమ్ చేయాలా, లేదంటే హీరోని బ్లేమ్ చేయాలా, లేదంటే వేరే టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళని కూడా బ్లేమ్ చేయాలా? సో ఏం చేయాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇదే ఎక్కువ నడుస్తుంది. మాక్సిమం పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 99%, 199 మంది డైరెక్టర్నే బ్లేమ్ చేస్తారు. డైరెక్టర్దే మిస్టేక్ అంతా కూడా డైరెక్టర్ దెబ్బేశాడని చెప్తారు. అయితే ఆ ఒక్కరు మాత్రం ఏంటంటే హీరోని కూడా బ్లేమ్ చేయాలి. ఎందుకంటే హీరో యాక్సెప్ట్ చేశారు ఆ సినిమాని. యాక్సెప్ట్ చేయకపోయింటే ఆ సినిమా పట్టాలు ఎక్కదు కదా, సినిమా అసలు వచ్చేదే కాదు కదా. సో అందుకు మనం హీరోస్ని కూడా బ్లేమ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మన దగ్గర కొంచెం ఎస్కేప్ అవడం కోసం అందరూ కూడా బేసిక్గా డైరెక్టర్ని బ్లేమ్ చేసి డైరెక్టర్ మీద దోహేసి హీరోని ఇక సంబంధం లేదు అసలు ఆ ఫ్లాప్లో అన్నట్టుగా మాట్లాడుతుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. హీరోని కూడా బ్లేమ్ చేయాలనేది వాళ్ళ పాయింట్. సో అసలు బేసిక్గా ఎవరిని బ్లేమ్ చేయాలి, డైరెక్టర్నా, హీరోనా, అండ్ మిగతా టెక్నీషియన్స్ పాత్ర ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నన్ను అడిగితే ఐ క్లియర్లీ సే 100% మనం డైరెక్టర్ని బ్లేమ్ చేయాలి. ఆ తర్వాత ఎందుకు అంతకీ బ్లేమ్ చేయాల్సి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ని కొంతవరకు బ్లేమ్ చేయొచ్చు. ఇట్స్ క్లియర్. అంతే, వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ఇంకా మిగతా టెక్నీషియన్స్తో పెద్ద మ్యాటరే కాదు. సినిమాటోగ్రఫీ కావచ్చు, లేదంటే ప్రాపర్టీస్, ఇవన్నీ అది పెద్ద మ్యాటరే కాదు అసలు. మ్యాక్సిమం డైరెక్టర్ అండ్ సెకండరీ అయితే మ్యూజిక్ డైరెక్టర్. హీరోని మనం బ్లేమ్ చేయకూడదు. ఎందుకో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ హీరోకి స్టోరీని నరేట్ చేస్తారు. అయితే యంగ్ డైరెక్టర్స్, ప్యాషనేట్ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ వీళ్ళలాంటి వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్తో నరేట్ చేస్తారు. సార్ ఇక్కడ ఇలా ఉంటుంది సార్, ఆ సీన్ తర్వాత మీరు ఇలా తిరుగుతారు సార్, ఇలా లెఫ్ట్ తిరిగిచ్చి వార్నింగ్ ఇస్తారు సార్, అప్పుడు మీ చెయ్యి ఇట్లా అంటారు, ఒక గుద్దు గుద్దితే ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి బాబు. అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ఈ కైండ్ అంటే స్టోరీ రిలేటెడ్గా నెరేషన్ ఉంటుంది, లేదా సంథింగ్ ఏదో మొత్తానికి వాళ్ళు ఎగ్జైట్ చేసే విధంగా నెరేషన్ అయితే ఇస్తారు. హీరోని ఎగ్జైట్ చేసే విధంగా, అంత ఎగ్జైట్ చేసే విధంగా నెరేషన్ ఇచ్చినా కూడా రిజెక్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి కదా. సో అందుకని వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తారు, వీళ్ళ బాధ్యతగా. తర్వాత దైవాధీనం అనుకొని ఇంకా హీరో మీద వదిలేస్తారు. సో హీరోకి అది ఓకే అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇక పెద్ద డైరెక్టర్లు ఏం చేస్తారంటే, బాబు అక్కడ అలా ఉంటుంది బాబు, ఇక్కడ ఇలా ఉంటుంది బాబు, బాబు అనర్లేండి, అదే సినిమాలు చూసి చెప్తున్నాను కానీ, బట్ జనరల్గా హలో అండి, ఇక్కడ ఇలా ఉంటుంది, సో స్టోరీ ఇలా వెళ్తుంటుంది, అండ్ దేర్ ఆఫ్టర్ ఇంటర్వల్ దగ్గర ఈ ట్విస్ట్ వస్తుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అప్పటి వరకు కూడా అందరూ కూడా కొడుకు ఏ అనుకుంటారు, కానీ అప్పుడు తెలిసేది ఏంటంటే కొడుకు ఏ కాదు బిఏ అసలైన వారసుడు తెలుస్తుంది. సో మొత్తం అందరూ కూడా అసలు షాక్ అయిపోతారు. అసలు ఇంకా ఆ ట్విస్ట్కి అరుపులు, కేకలు, పెడబొప్పలు. అసలు నేనే ఆ ట్విస్ట్ విని అరగంట అరిచాను, దెబ్బకి నాకు వద్దుపోయింది ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు. సో ఆ లెవెల్లో ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు. తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా ఇట్లా వెళ్తుంది, అట్లా వెళ్తుంది. అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్ని చూపిస్తారు. తర్వాత మళ్ళీ కొద్దిసేపు పోయిన తర్వాత ఈ బి అనేటోడు అసలైన వారసుడు కాదు, ఏ అనేటోడే అసలైన వారసుడు, బట్ బి అనేటోడు అసలైన వారసుడు అని అందరూ అనుకునేలా చేసి ఏ అనేటోడు మోసం చేశాడని అందరూ అనుకునేలాగా బి అనేటోడు చేశాడని చెప్పి అప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు ఏ అనేటోడు అసలైన వారసుడు అని తెలుస్తుంది. సో వాడిని నిన్నాళ్ళు కూడా బాధ పెట్టినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంటతడి పెట్టుకుంటారు. వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడ్డానికి వస్తాడు, గుండెలను పిండేస్తుంది. రక్తం ఉండదు అసలు గుండెలో, మొత్తం పిండేస్తుంది ఆ సీను. అట్లా ఉంటుంది అది. ఆ టైంకి మేబీ నరాలు ఏమైనా చిట్లిపోతాయేమో కూడా ఆ బాధతో, ఎమోషన్స్తో. అట్లా ఉంటుంది ప్రేక్షకుల పరిస్థితి, తెలుసా? అట్లా చెప్తారు. చెప్పడం ఎట్లే ఉంటుంది అంటే మరి ఇంత ఓవర్గా చెప్పలేను కానీ చెప్తారు నార్మల్గా, కొంచెం ఎగ్జాగరేషన్ ఉంటుంది డెఫినెట్గా. ఆ తర్వాత ఇంకా క్లైమాక్స్లో ఇంకా ఏ అనేటోడు అంటే బి అనేటోడు ఏ అనేటోడు చంపడానికి వస్తాడు, ఏ అనేటోడు బి అనేటోడు చంపేస్తాడు, అంతా అయిపోతే మొత్తం అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అని పాటేసుకుంటారు, అయిపోయింది బాబు సినిమా అంటాడు. సో బేసిక్గా ఇది ఏదో ఒక రకంగా ఒక రకరకాల స్టోరీ నెరేషన్స్. సో బేసిక్గా ఇట్లా స్టోరీ చెప్తారు. అయితే ఇలా స్టోరీ చెప్పినప్పుడు ఇప్పుడు మనమే ఆ హీరో పొజిషన్లో ఉంటే, ఏ హీరో అయినా సరే మనం ఆ హీరో పొజిషన్లో ఉంటే మనం ఎంతవరకు విజువలైజ్ చేసుకోగలం అబ్బా? ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి కొడుకు కాళ్ళ మీద పడుతున్నాడు అనగానే మనం ఊహించుకుంటాం, వాళ్ళ నాన్న కొడుకు కాళ్ళ మీద పడుతున్నాడు, బాగానే ఉంది సీన్ అయితే ఓకే అనుకుంటాం. అక్కడ మనకి బాగానే అనిపిస్తుంది, ఆన్ పేపర్ ఆ సీన్ బాగానే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, తండ్రి కొడుకు కాళ్ళ మీద పడడం అనేది మంచి సీనేగా నిజంగా. సో అది బాగానే అనిపిస్తుంది ఆన్ పేపర్. బట్ ఆ టైంలో
సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో వెళ్ళి సినిమా చూసుకుంటే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టే 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 అని ఏదో వచ్చింది. జనాలు ఏ దిక్కుమాల మ్యూజిక్ రా ఇది, చచ్చి ఎవడరా మ్యూజిక్ డైరెక్టర్ అని తిట్టుకుంటూ బయటకు పోతున్నారు అప్పుడు టైంకి సినిమా అయిపోయిన తర్వాత. సో ఇది హీరో విజువలైజ్ చేసుకోలేడు. హీరోకి అర్థం, హీరోయే కాదు డైరెక్టర్ కూడా విజువలైజ్ చేయలేడు. సో అందుకే కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే స్టోరీ అవుతున్నప్పుడే మ్యూజికల్ సిట్టింగ్స్ కూడా పెట్టేసి ఫినిష్ చేస్తుంటారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాకి అనిల్ రావిపూడి గారు, స్పిరిట్కి సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు అంతే, ఆయన ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ అంతే చేస్తారు. అంటే ఆయన కూర్చుంటాడు, మొత్తము మ్యూజిక్ అయ్యాకే సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే ఆ సీన్ షూట్ చేయాలన్నా కూడా ఆ మ్యూజిక్ కావాలి, ఆ టైప్ ఉంటుంది. సో అందరూ అట్లా చేయరు. సో అది వేరు. దీనివల్ల ఏంటంటే మనము ఆ కథ తాలూకా ఇంపాక్ట్ని మనము గెస్ చేయలేం. ఇప్పుడు కథలో సీన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా ఒక సినిమాకి సగటున యావరేజ్గా 75 సీన్లు ఉంటాయి అబ్బా, ఏ సినిమా అయినా సరే. 2.5 గంటల సినిమా అయితే, ఇప్పుడు పుష్ప 3 గంటల 40 నిమిషాలు ఉంది, దానికి 120 150 సీన్లు వేసుకుందాం, 120 వేసుకుందాం పోనీ, ఒక 100 120 సీన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి దానికి. సో అది వేరు, దాని కథ వేరు, దాని కార్ఖానా వేరు, అది అంత లెంత్ ఉంది కాబట్టి. ఇప్పుడు యానిమల్ కూడా 3 గంటల 20 నిమిషాలు, అది ఎక్కువ సీన్లే ఉంటాయి, నియర్లీ 100 సీన్లు ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే ఇట్లా అది పక్కన పెడదాం, ఆన్ యావరేజ్గా పోనీ ఒక 80 సీన్లు అనుకుందాం పోనీ. సో ఒక సినిమా అంటే ఈ 80 సీన్ల కలయిక కాదు, 80 వేరు వేరు సీన్ల ఇంపాక్ట్. ప్రతి సీను కూడా ఆడియన్స్ మీద ఇంపాక్ట్ చూపించాల్సి ఉంటుంది. అది ఎలా చూపిస్తుంది అనేది ఐదర్ ఆ సీన్ని బట్టి ఉంటుంది, లేదంటే ప్రీవియస్ సీన్ని బట్టి ఉంటుంది, లేదంటే మ్యూజిక్ని బట్టి ఉంటుంది, లేదంటే పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది, లేదంటే సినిమాటోగ్రఫీని బట్టి ఉంటుంది, లేదంటే విఎఫ్ఎక్స్ని బట్టి ఉంటుంది, ఒకళ్ళది విఎఫ్ఎక్స్ రిలేటెడ్ సినిమా అయినట్టయితే. ఓకే, సో ఇప్పుడు కాంతారాని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కాంతారాలో మిగతా అన్ని సీన్లో మనకి నార్మల్గా అనిపిస్తుంది, బట్ ఆ దేవుడు వచ్చి ఓ నరుస్తాడు కదా, అప్పుడు మాత్రం వేరే ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీన్ ఉంది చూడండి, అది వేరు, అది అరాచకం. అది అంటే ఆ టైంలో ఆయన పర్ఫార్మెన్స్, ఆ బీజిఎం, అదంతా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ తాండవం అది. అటు నేను అదే అంటున్నా. అట్లాగే ఇప్పుడు యూనో గంగోరేణుక తల్లి జాతర సీక్వెన్స్, అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. సో అది చెప్తాను. ఇట్లాగే కొన్ని ఒక సీన్లో ప్రీవియస్ సీన్స్తో సంబంధం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు కాంతారాలో ప్రీవియస్ సీన్స్కి సంబంధం ఉంటుంది. దేవుడి కోసం వాటన్నిటి కోసం ముందే చెప్తారు, అదంతా నడుస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో దేవుడు వచ్చి అరుస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు, అంతా నడుస్తూ ఉంటాడు, భయపడుతుంటాడు, అది ఓకే. బట్ జాతర సీక్వెన్స్లో హీరో ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్ చేస్తాడు ప్రెగ్నెంట్ అని తెలియగానే. ఎందుకంటే మనకు తెలియదు, మనకు అదంతా అయిపోయి చెప్తారు. బట్ అక్కడ ఆ సీనే ఇంపాక్ట్ ఇచ్చిందిగా, ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, గంగోరేణుకు తల్లి పాట సీనే ఇంపాక్ట్ ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? పర్ఫార్మెన్స్, సాంగ్ రెండు గట్టిగా సెట్ అయినాయి. సో ఆ సీన్ అట్లా ఎలివేట్ చేసింది. అట్లా ప్రతి సినిమాకి కూడా ప్రతి సీను కూడా ఆడియన్స్ని ఎంతో కొంత ఇంపాక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఇంపాక్ట్ అనేది బీజిఎంస్ని బట్టి, పర్ఫార్మెన్స్ని బట్టి, ఇందాక నేను రకరకాలుగా చెప్పాను కదా, వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని ఏ హీరో కూడా ముందుగా విజువలైజ్ చేయలేరు. మేబీ డైరెక్టర్ ఒక 50% విజువలైజ్ చేయగలరు. ఎందుకు? వాళ్ళు ముందు అనుకుంటారు ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. బట్ దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎగ్జాక్ట్గా డెలివర్ చేయాలి కదా. సో అది కూడా చెప్పలేము, అన్నిసార్లు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం చెప్పలేము హీరోని ఇక్కడ మనం ఎట్లా బ్లేమ్ చేస్తాం. ఆన్ పేపర్ అంతా బాగానే ఉంది, ఆడ సీన్కి వచ్చేసరికి అదేమో అదో రకంగా ఉంది. ఇప్పుడు సరే కొన్ని మ్యూజిక్ బాగానే ఉంది అనుకుందాం, తండ్రి కొడుకు కాళ్ళ మీద పడ్డానికి అలా వంగుతున్నప్పుడు అప్పుడు షాట్ కెమెరా యాంగిల్ హీరో భుజం మీద నుంచి ఉంది, కొడుకు భుజం మీద నుంచి ఉంది అనుకుందాం. అది చూడడానికి బాగుంటుంది, అది ఎబ్బెట్టుకుంటుంది, వరస్ట్గా ఉంటుంది ఆ కెమెరా యాంగిల్. లేదంటే హీరో 2 కాళ్ళ మధ్యలోంచి ఉందబ్బా, ఇంకా క్లియర్గా ఎబ్బెట్టుగా మాట్లాడుకుందాం, 2 కాళ్ళ మధ్యలోంచి ఉంది కెమెరా యాంగిల్, హీరో వాళ్ళ నాన్న అలా కింద తీస్తున్నాడు కాళ్ళకి దాని పెట్టడానికి. సో నేను అంటుంది అక్కడ ఎంత చెడ్డాలంగా ఉంటుంది అది. సో ఇది డిపెండ్స్ ఆన్ విజన్, డిపెండ్స్ ఆన్ యూనో అంటే మేబీ ఆ టైంకి ఏమనుకుంటారంటే చూడు కాళ్ళు తండ్రి, కాళ్ళు తండ్రి, కాళ్ళు తండ్రి, కాళ్ళు తండ్రి అనుకుంటారు. తెర చూస్తేనేమో అది జనాలకి ఎక్కదు, అది అట్లా ఉంటాయి. అంత మంచి సీన్ కదా, ఏంది ఇట్లా పెట్టారనుకుంటారు. సో అది ఎట్లా వెళ్ళిపోతుంది. సో అందుకే అంటున్నా, సో దీన్ని ఏ హీరో కూడా విజువలైజ్ చేసుకోలేరు, ఇమాజిన్ చేసుకోలేరు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమాలు అనుకో, దాన్ని కూడా అంతే, కథ చెప్తారు, కథ బాగానే అనిపిస్తుంది, విఎఫ్ఎక్స్తో సార్ ప్యాక్ ఆడతాం సార్ విఎఫ్ఎక్స్తో అంటారు, తీరా చూస్తేనేమో ఘోరాది ఘోరంగా ఉంటాయి. సో అది మరి ఇంకా పీపుల్ డెఫినెట్గా హేట్ చేస్తారు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో దానికి మనం హీరోని ఎట్లా బ్లేమ్ చేస్తాం? చెయ్యలేము, అది వచ్చిన ప్రాబ్లం. హీరో యాక్సెప్ట్ చేయకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు పట్టాలు ఎక్కదు కదా అంటే, హీరో యాక్సెప్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి డైరెక్టర్ సీనియారిటీ, రెండోది కథ ఆన్ పేపర్ బాగానే ఉండడం, చెప్పేటప్పుడు బాగానే ఉండడం, తీసేటప్పుడు వరస్ట్గా ఉండడం, ఆర్ డెలివరీ చేసేటప్పుడు వరస్ట్గా ఉండడం, స్క్రీన్ మీద మనం చూసేటప్పుడు వరస్ట్గా ఉండడం. సో అందరూ కూడా అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా చూపించలేరు. ఓకే, సో అది హ్యూజ్ ప్రాబ్లం ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ ఇట్లాగే ఉంటుంది, ఇలాగే నడుస్తుంది. సో వాళ్ళు చెబుతారు, చెప్పడం వరకు
బట్ మేకింగ్ వచ్చేసరికి మొత్తం మారిపోద్ది. ఇక చాలామంది ఏం చేస్తారు, సో అలాంటప్పుడే కథ ఒకటి అనుకుంటారు, ఒక మెయిన్ కథ నడుస్తుంటుంది, బట్ దానికోసం మధ్యలో ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ సీన్స్ పెడుతుంటారు. ఇప్పుడు పోకిరి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పోకిరిలో బ్రహ్మానందం గారిది బెగ్గర్ ట్రాక్, బెగ్గర్ ట్రాక్ ఇరికించింది, అది సినిమాకి సంబంధం లేదు, అది ర్యాండమ్గా వస్తుంది, ర్యాండమ్గా వెళ్తుంటుంది. సో ర్యాండమ్గా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అది బాబా బాబా అంటుంటే. సో అది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ మ్యూజిక్ వెనక అందరూ వెనక ఫాలో కావడం, అది టూ గుడ్ అది. చుట్టుముట్టేసి అది నెక్స్ట్ లెవెల్. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ డబుల్ స్మార్ట్లో బోకా క్యారెక్టర్ పెట్టారు, అది అది బిస్కెట్ అయింది, అది వేరే విషయం. అన్నిసార్లు వర్కౌట్ కాదు, బట్ కొన్నిసార్లు అవుతుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, సంక్రాంతికి వస్తున్న సినిమాలో మెయిన్ ట్రాక్ ఏంటి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, వైఫ్, ఒక ఆఫీసరు, రిటైర్డ్ ఏదో తీసేసిన ఆఫీసర్, మొత్తానికి సస్పెండెడ్. సో దాంట్లో ఫస్ట్ ఆ పిల్లోడి క్యారెక్టర్తో ఎరా ఆ పడాలు ఒడియాలైపోయా ఆ ట్రాక్ ఉంటుందిగా, అది అది సినిమాకి ఏమైనా సంబంధించిందా, లేదు, బట్ ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మనకి అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. యూనో ఆ ఎంటర్టైనింగ్ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి మనకి. అండ్ ఏ సీన్ అయినా సరే, మళ్ళీ చెప్తున్నా, 75, 80, 100, 120 ఎన్ని సీన్లు అయినా అవనివ్వండి, ఆ సీన్స్ మనకు కనెక్ట్ అవ్వాలంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఫస్ట్ అందుకే నేను డైరెక్టర్ని బ్లేమ్ చేస్తా, సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఒకటి ఏదైనా మిస్ఫైర్ అయితే ఆ సీన్ మనకు కనెక్ట్ కాలేకపోవడానికి ఖచ్చితంగా ఫస్ట్ డైరెక్టర్ ఎంత కారణమో, రెండు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే కారణం. ఇప్పుడు యాక్టర్ బాగా పర్ఫామ్ చేయకపోతే మనం యాక్టర్ని బ్లేమ్ చేయొచ్చు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరు పర్ఫామ్ చేయట్లేదు, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దర్ బెస్ట్ ఇన్ యాక్టింగ్ కదా. ప్రతి యాక్టర్, ప్రతి యాక్ట్రెస్ వాళ్ళకున్న స్కోప్లో, మరి స్కోప్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరులేండి, కానీ వాళ్ళకున్న స్కోప్లో మొత్తం అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆర్టిస్టులు అందరూ కూడా, హీరోస్, హీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్, ఎవ్రీవన్ అందరూ బాగా చేస్తారు. సో యాక్టర్స్ని యాక్టింగ్ పరంగా బ్లేమ్ చేయలేకపోతున్నాం, అది వచ్చిన ప్రాబ్లం. సో ఆ సీన్లో డెప్త్ ఉన్నా లేకపోయినా అది మ్యూజిక్తో లేపగలరు, కానీ అది కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు ఆ విషయంలో. అండ్ ఇంకా సీన్లో డెప్త్ లేకపోవడం అనేది ఇంకా డైరెక్టర్ ఫాల్ట్, ఇంకా అది వచ్చిన ప్రాబ్లం. సో అది సిచ్యువేషన్ అనమాట. ఇంకా అందువల్ల మనం డెఫినెట్గా వాళ్ళని బ్లేమ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, అది బలగంకైనా బాహుబలికైనా, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతిదానికి కూడా అదంతే. అది మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 2లో చెట్టు మీద నుంచి, అంటే దేవసేన రాజ్యాన్ని కాపాడే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, యుద్ధం వస్తారు, అప్పటి వరకు సైలెంట్గా ఉన్నట్టుండి అప్పుడు యుద్ధం చేస్తారు కదా ప్రభాస్ గారు. సో బాహుబలి అయితే ఆ సీన్లో చెట్టు మీద నుంచి కింద పడిపోతారు, కింద పడిపోతే అవతల రాజు అయిపోయాడు అనుకుంటాడు, అనుకోగానే మ్యూజిక్ అంటే మ్యూజిక్ మెల్లిమెల్లిగా లెగిస్తుంటుంది, హే సా రుద్రస్స అని వస్తుంది ఒక మ్యూజిక్. సో ఆ తర్వాత పైకి ఎగిరి ఈ ఆవులో ఎద్దులో సంథింగ్ వాటి మీద నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి, ఆవులనే అనుకుంటా, సో వాటి మీద నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ముందుకెళ్తుంటారు. సో అక్కడ ఒక మ్యూజిక్ వస్తుంది, హే సరభద్ర సముద్రస్స, హే స రుద్రస్స, హే సరభద్ర ఆ బీజియం అనేది ఆ సీన్ని ఎలివేట్ చేసి, ఇనీషియల్గా ఎలివేట్ చేయాల్సిన చోట ఎలివేట్ చేసి, తర్వాత కనెక్ట్ చేయాల్సిన చోట కనెక్ట్ చేస్తుంది, సింక్ చేయాల్సిన చోట సింక్ చేస్తుంది, ఆ పరిగెట్టేదానికి సింక్ అవుతూ ఉంటుంది బీజియం. అట్లా ఉండాలి బీజిఎమ్స్ అని, ఇప్పుడు అదే చెప్తున్నా. సో ఆ బీజియం అక్కడ ఆ బీజియం కాకుండా రాననుకున్నావా, రాలేననుకున్నావా, పోయాననుకున్నావా, కానీ వచ్చేసాను నేను అనేదో బీజియం వచ్చింది అనుకుందాం, అది బాగుంటుందా? బాగోదుగా, అది నేను చెప్పేది. సో బేసిక్గా అందుకని మనము మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ఏది కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడం వేరు, సూట్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడం వేరు. ఇప్పుడు ఒక సినిమాలో 75 సీన్లు 80 సీన్లు ఉన్నాయి అనుకుందాం, ఒక 40 సీన్లు ఒక కేటగిరీలో ఉన్నాయి. అంటే ఇప్పుడు రొమాంటిక్ మూడ్ ఉంటుంది, ఎమోషనల్ మూడ్ ఉంటుంది, యాంగర్ మూడ్ ఉంటుంది, అగ్రెసివ్ మూడ్ ఉంటుంది, యూనో కామెడీ మూడ్ ఉంటుంది, ఎమోషనల్, రకరకాల మూడ్స్ ఉంటాయి. అది సిచ్యువేషన్స్, వాటికి తగ్గట్టుగా మ్యూజిక్ ఉంటుంది కదా. సో ఒక కేటగిరీ ఎక్కువ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బలగమే ఉంది, బలగం క్లైమాక్స్ ఉందప్ప, క్లైమాక్స్ మొత్తం పాటేగా. ఆ పాట నిజంగా చెప్తున్నా ఎంత ఏడిపిస్తుంది తెలుసా, సీరియస్లీ చాలా ఏడిపిస్తుంది. సో నేను అంటుంది ఏంటంటే, ఆ ఎమోషనల్ సీన్లు ఎక్కువగా ఉన్న సినిమాకి ఎమోషనల్ మ్యూజిక్ గట్టిగా కొట్టగలిగే మ్యూజిక్ డైరెక్టర్ని చూస్ చేసుకోవాలి, మాస్ సీన్లు ఎక్కువ ఉన్న వాటికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ని చూస్ చేసుకోవాలి. అక్కడ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు వెర్సాటిల్, వాళ్ళు అన్నీ కొడతారు. సో వాళ్ళని చూస్ చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, అది వేరే విషయం. బట్ బడ్జెట్స్ ఇష్యూస్ ఉంటాయి కొన్నిసార్లు. నేననేది ఏంటంటే, ఈ ఎమోషనల్ సీన్లు ఎక్కువ ఉన్న సినిమాకి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి, మాస్ సీన్లు ఎక్కువ ఉన్న దానికి ఎమోషనల్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి ఏం ఉపయోగం? ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ని చూస్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు అందరూ అన్నీ కొడతారు, అందరూ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు, బట్ కొందరు కొన్ని చాలా బాగా ఆడియన్స్ మనసులకి హత్తుకునేలా చేయగలుగుతుంటారు.
ఆడియన్స్కి ఓన్ చేసుకునేలా చేయగలుగుతారు, ఆడియన్స్ కనెక్ట్ చేసుకునేలా చేయగలుగుతారు. సో వాళ్ళని ఆ కైండ్ ఆఫ్ సినిమాలకు చూస్ చేసుకుంటే బెటర్. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ సెలక్షన్లో కూడా కొంచెం కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి, అది కూడా మిస్ఫైర్ అవుతూ ఉంటుంది, ఇట్లా రకరకాల పంచాయతీలు ఉంటాయి. సో అందుకే అంట, సో అయితే ఫస్ట్ డైరెక్టర్ని బ్లేమ్ చేయాలి, లేదా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అంతే. సో హీరో యాక్సెప్ట్ చేయకపోతే అంటే చెప్తారే కదా, పేపర్ మీద స్క్రిప్ట్ బాగానే ఉంటుంది, బట్ అది తీసిన టైంకి మాత్రం అలా ఉండదు. చూస్తే ఇదేది నేను విన్నది ఇది కాదే అనుకుంటాడు హీరో కూడా. అట్లాగే ఉంటుంది పరిస్థితి. సో అందుకు మనము అస్తమానం డైరెక్టర్ని బ్లేమ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వీలైతే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఓ చెయ్యేసినట్టు అంతే, ఆయన హస్తం కూడా ఉన్నట్టే. అది కొంచెం ఆ సినిమా ఏ సినిమా అయినా సరే దానికి ఆ టాక్ బ్యాడ్ టాక్ రావడంలో మ్యూజిక్ డైరెక్టర్ హస్తం కూడా ఉన్నట్టే, అది మ్యాటర్. సో అట్లా ఉంటుంది తప్ప ఇట్స్ నాట్ లైక్ హీరో మిస్టేక్ కూడా ఉంది, హీరో ఏంది సరిగ్గా చేయలేదు, లేదా హీరో అసలు చూస్ చేసుకోకూడదు. హీరో సరిగ్గా చేయకపోతే అనొచ్చు, బట్ ఇప్పుడు అందరూ బాగానే చేస్తున్నారు కదా. సో చూస్ చేసుకున్నాడు అదే తప్పు, సో కథని యాక్సెప్ట్ చేయడమే తప్పు అంటే అది కాదు. సో ఆన్ పేపర్ అది బాగానే అనిపిస్తుంది, అది ప్రతి ఒక్కరికి బాగానే అనిపిస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ప్రమోషన్స్లో వాటిలో లేపుతా ఉంటారు మొత్తం మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి అది బాగానే అనిపించింది. అది ఇంత చూడు ఎంత బాగుంది ఇది అనిపిస్తుంటుంది వాళ్ళకి. తీరా చూస్తే ఆడియన్స్ ఎన్నిసార్లు చూపిస్తారు మాకు ఇలాగ అంటారు, లేదంటే ఏముంది అందులో అంటారు, లేదంటే అసలు ఎవరే ఈ సీన్ రాసింది అంటారు. ఇట్లా రకరకాల ఎమోషన్స్ వస్తుంటాయి. సో దానికి రీజన్ ఇదే, వాళ్ళు ఒక పేపర్ మీద అనుకున్న దాన్ని, అనుకున్న స్క్రిప్ట్ని యూనో చూపించలేకపోవడం, స్క్రీన్ మీద చూపించలేకపోవడం ఎగ్జాక్ట్గా. కొంతమంది ఏం చేస్తారు, జస్ట్ అవుట్లైన్ రాసుకుంటారు సినాప్సిస్ లాగా, అది రాసుకొని షూటింగ్కి వెళ్ళిపోతుంటారు, ఇంకా అక్కడ మిగతాది రాసుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్, అది కూడా కరెక్ట్ కాదు. సో ఒక బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళి అందులో కూడా పర్ఫెక్ట్ సీన్స్తో వెళ్తే బెటర్. ఇప్పుడు హాయ్ నాన్న ఉంది, అందులో ఆ శృతి హాసన్ పాట ఒకటి తప్ప మిగతాదంతా కూడా కథకి సంబంధించిందే, ఎక్కడా కూడా కథ ఇంత పర్సెంట్ కూడా డైవర్ట్ కాదు. స్టార్టింగ్ నుంచి చూడండి, ఇంత పర్సెంట్ డైవర్ట్ కాదు హాయ్ నాన్న కదా, అదే చెప్తున్నా, మొత్తం కథ బేసిస్ మీద వెళ్తుంది, ఒక్క శృతి హాసన్ పాట తప్ప. సో అన్నెసెసరీ, అది వేరే విషయం. బట్ నేను అనేది ఏంటంటే అలా వెళ్ళినా కూడా హిట్ కొట్టచ్చు, దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. బట్ అది అన్నిసార్లు అందరూ చేయలేకపోతున్నారు, అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో అలా చేసిన నాడు డెఫినెట్గా డైరెక్టర్స్కి 100% క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ని కూడా మనం ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్సెస్ ఉంటే వాటిని కూడా అప్రిషియేట్ చేయాలి మనం. ఇప్పుడు సీన్లో బలం ఉంటుంది, సీన్లో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, యాక్టర్ మనం ఏడిపించలేకపోతే వేస్ట్. సో సీన్ ఆన్ పేపర్ బాగానే అనిపిస్తుంది, బట్ యూనో ఆన్ పేపర్ అది బాగున్నదాన్ని మనం ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేకపోయామంటే అది పర్ఫార్మెన్స్ లోపించడం వల్ల కూడా అని చెప్పి మనకే అనిపిస్తుంది, అర్థమైపోద్ది ఇక్కడ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అని చెప్పి. సో అలా అర్థమైనప్పుడు మనం హీరోని బ్లేమ్ చేయొచ్చు. బట్ చెప్తారు కదా ఎవరు లేరు ఇప్పుడు అలాగ, అందరూ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. సో అది వచ్చిన బాధ. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, మనం హీరోస్ పర్ఫార్మెన్స్ చూసి ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకొని, ఇదే గ్రేట్ అనుకొని మనం దానికి ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల ఇట్లా అనిపిస్తుంది అని అంటే ఇంకా దానికి ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే ఒకటి చెప్తా, మనము మొదటి నుంచి చూస్తూ వచ్చింది ఇదే. సో దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సినిమాలోనో ఒక సీన్లోనో ఎక్కడో సరిగ్గా చేయలేదనో, లేదంటే సరిగ్గా కనెక్ట్ చేసేలాగా చేయలేదనో మనం హీరోని బ్లేమ్ చేస్తే, మిగతా సినిమాల్లోని అండ్ ఆ సినిమాలోని మిగతా సీన్స్లోని కూడా బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఈ సీన్లో మాత్రం బాగా రాలేదంటే ఆ సీన్ అట్లాగే డిమాండ్ చేసి ఉండొచ్చు, డైరెక్టర్ ఇలాగే కావాలని ఉండొచ్చు, అది కూడా ఉంటుంది. డైరెక్టర్ నాకు ఇలాగే కావాలి, ఇంత చేస్తే చాలు, ఇంత చేస్తేనే కనెక్ట్ అవుతుందని చెప్తే అంతే చేస్తారు, అది కూడా మళ్ళీ ఉంటుంది పంచాయతీ. సో అది కంప్లీట్గా చెప్తున్నాను కదా, ఇదంతా డైరెక్టర్స్ గేమ్. సో దాంట్లో సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది యాక్చువల్గా డైరెక్టర్స్కే వెళ్తుంది ఎక్కువ మెజారిటీ గ్రేడ్. బట్ హిట్ అయితే మాత్రం అది హీరోల ఖాతాల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకు, అక్కడ బేసిక్గా పర్ఫార్మెన్స్ని హైలైట్ చేస్తారు, లేదంటే ఆ హీరో ప్రెజెన్స్ వల్లే హైలైట్ అయింది అంటారు, సంథింగ్ ఇట్లాంటివి జరుగుతాయి, అది కామన్, అది ఇంకెక్కడా జరుగుతూనే ఉంటుంది. అది కొంచెం అన్ఫైరే డెఫినెట్గా డైరెక్టర్స్కి. బట్ అది మళ్ళీ చెప్తున్నాం కదా, ఇప్పుడు రాజమౌళి గారు లాంటి డైరెక్టర్స్కి ఆయనకే క్రెడిట్ వెళ్తుంది మొత్తం, అంటే మిగతా హీరోస్కి వెళ్ళినా కూడా, బట్ ఆయనకి ఎక్కువ వెళ్తుంది ఖచ్చితంగా. సో అది ఉంటుంది పాయింట్, అదే అన్నా కదా. సో డైరెక్టర్స్కి వస్తూ హీరోస్కి వస్తే దట్స్ ఏ గుడ్ సినారియో అని చెప్పొచ్చు అనమాట. సో అది మ్యాటర్. సరే ఈ విషయం పక్కన పెడితే, డెఫినెట్గా ఒక సినిమా ఫెయిల్ అయితే మాత్రం ఇక వీ హ్యావ్ టు బ్లేమ్ డైరెక్టర్స్ అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, అంతే, అంతమించి ఇంకేట్ లేదు. వాళ్ళే క్యాప్టెన్స్ ఆఫ్ ద షిప్స్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఒకరు, వైస్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఒకరు. ఇక వాళ్ళు వెళ్ళి ఐస్బర్గ్ను గుద్దితే మునిగిపోద్ది, ఇంకా అంతే, ఎవరేట్ చేయలేదు ఇంకా. సో దాంట్లో ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా ఇంకేట్ చేయలేము, అది మ్యాటర్. సో ఇది నాకు అనిపించింది, ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్తున్నాను నేను. సో మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.